ఇది ఇలా క్లోజ్ చేసే ఉంటుంది. మీరు మాట్లాడు. మీలో ఎవరైనా ఈ ట్యూబ్ యూజ్ చేసి మగ్గుతో కానీ లేకుంటే ముంచి కానీ ఇంకెలానైనా కావచ్చు తొందరగా ఈ ఫ్లాస్క్ మొత్తం నింపాలి. ఇళ్ళ నుంచే నీళ్ళు పోవాలి. మూత తీయద్దు. మగ్గుతో పోస్తారా లేదంటే బకెట్లో ముంచుకుంటారా మీ ఇష్టం. ఎవరు ఎక్కువ తొందరగా నింపుతారో చూద్దాము. మీరు ఏదైనా ఐడియాతో నింపినా పర్వాలేదు, తొందరగా నింపగలగాలి. మగ్గుతోనైనా కావచ్చు, దీని బకెట్లో ముంచైనా కావచ్చు. ట్రై చేయండి. ఎవరైనా తీయద్దు. ఇది ఓపెన్ చేయొద్దు. తొందరగా ఎవరైనా వస్తారా? 1 minute దీన్ని నింపితే ఈ ట్యూబ్ యూజ్ చేసి 5 minute ట్యూబ్తో మాత్రమే 1 minute మీరు నింపితే మీకు ఒక ప్రైజ్. 1 minute నింపే ప్రయత్నం చేస్తుంది. ఎలా పెట్టిందో కానీ మరి అవునా? ఎక్కడ ఉంటా? బాగా వచ్చిందా? ఎలా చెప్తాం? ఓకే, సంజన చాలా కష్టపడుతుంది, బట్ నింపి ఓకే దాదాపు ఒక 1 minute ఇవ్వగలిగింది. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న దీంట్లో నేను వాటర్ నింపుతాను. ఆ ట్యూబ్ లో నుంచే నింపుతాను. ఓకే, దీన్ని తొందరగా నింపే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్పగలుగుతారు ఎందుకు ఇంత తొందరగా అలా సెకండ్లలో నింపేది? బాగా వేడి చేశాము. లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా ఏమైపోతుంది, ఎవాపరేట్ అయిపోయి దాని లోపల మొత్తం లో ప్రెషర్. జస్ట్ మీరు కొబ్బరి బొండాలు స్ట్రా పెట్టి గాలిని నోట్లోకి పీల్చుకుంటే స్ట్రా లోపల మొత్తం ఎయిర్ అంతా మీ నోట్లోకి వచ్చేస్తుంది. అంటే వాక్యూమ్, లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ లో ప్రెషర్ లోపలికి ఏమవుతుంది, కింద ఉన్న లిక్విడ్స్ అన్ని ఏమవుతాయి, ఈజీగా ఫ్లో అవుతాయి. మన లిక్విడ్స్ ఏమంటాం తెలుసా? ఫ్లూయిడ్స్ అంటాం. ఏమంటాం? ఫ్లూయిడ్స్ ఏమవుతాయి, హై కాన్సన్ట్రేషన్ లో ఉన్న ప్రెషర్ లో నుంచి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లోకి, లేకుంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ లోకి ఈజీగా ఫ్లో అవుతాయి. సో అలా ఇప్పుడు దీని లోపల మనం ఏం క్రియేట్ చేసాము, హీట్ చేసి లో ప్రెషర్ క్రియేట్ చేసాము. లో ప్రెషర్ లోపలికి హై ప్రెషర్ లో ఉన్న ఫ్లూయిడ్ అక్కడ పెట్టగానే అది హై ప్రెషర్ అని మీరు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది లో ప్రెషర్ కాబట్టి కంపేర్ చేస్తే ఇది హై ప్రెషర్. అలా హై ప్రెషర్ లో ఉన్న లిక్విడ్ ఇప్పుడు మొత్తం దేంట్లోకి వచ్చేసింది, లో ప్రెషర్ లోకి వచ్చేసింది.